హలో ఎవ్రీవన్. నేనైతే నిన్న మీకు ప్రామిస్ చేసినట్టే ఈరోజు ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. దీన్నైతే ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తాను. ఈ స్టోరీ రియల్ లైఫ్లో జరిగింది అండ్ మీరైతే దీనికి చాలా కనెక్ట్ అవుతారు. నేనైతే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఒక అమ్మాయి లైఫ్లో చాలా ఫేస్ చేస్తుంది అండ్ సొసైటీలో చాలా స్ట్రగుల్స్ అయితే చూస్తుంది. అలాంటిది ఈవిడ చాలా అంటే చాలా ఫేస్ చేసి ఇన్ని స్ట్రగుల్స్ చూసిన తర్వాత ఇంత స్ట్రాంగ్గా నాకైతే ఈ స్టోరీ షేర్ చేసుకున్నారు. ఈ స్టోరీ మీ అందరికీ తెలియాలని అయితే అనుకుంటున్నాను అండ్ ఆవిడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఏదో గొప్ప ఆవిడ అని చెప్పుకోవడానికైతే ఈ స్టోరీ ఆవిడ చెప్పాలని చెప్పలేదు. ఆవిడ ఈ స్టోరీ చెప్పడం వల్ల ఎవరో ఒక్కరైనా సరే మోటివేట్ అయ్యి సూసైడ్లు చేసుకోవడం లేకపోతే భయపడడం అవి తగ్గి ధైర్యంగా ముందుకు వెళ్తారు అని చెప్పి అయితే ఈ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోమని చెప్పారు. 16 years అమ్మాయి ఇంటికి వెళ్తుండగా నైట్ 9:30 ఆ టైంకి ఇంటికి వెళ్తుండగా ఒక ముగ్గురు అయితే ఫుల్గా డ్రింక్ చేసిన వాళ్ళు ఆమెను రేప్ చేశారు. ఆ విషయం ఊరందరికీ తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే దాన్ని చాలా హీనంగా చూశారు. బేసిక్గా సొసైటీ అంతా సింపతి చూపిస్తుంది, కానీ సొసైటీ ఎలా ఉండింది అంటే ఈ అమ్మాయి చెడిపోయింది అని అనేవాళ్ళంట. ఆ టైంలో ఆ అమ్మాయి చనిపోవాలని అయితే అనుకున్నారు. బట్ ఆవిడైతే చనిపోకుండా చాలా ధైర్యంగా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా రేప్ చేసిన తర్వాత చంపేస్తారు కదా, అలా చంపేసి ఉంటే బాగుండు అనే మాటలు కూడా అన్నారంట. అదే టైంలో వాళ్ళ మావయ్య వచ్చి సేవ్ చేస్తున్నారు అని అనుకునే టైంకి చాలా అంటే చాలా ట్రబుల్లోకి తోస్తారు. వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ చేశారు. ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈలో మీరు ఎవరైనా నాతో మీ స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అండ్ మీ స్టోరీని కూడా నేను షేర్ చేస్తాను.